అనే ఆప్షన్ ఉండదు. ఇంకా నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఆప్షన్ ఉండదు. 4, 5, 6 ఎవరైనా ఉండొచ్చు, కానీ 1, 2, 3, 4 అది యునానిమస్ గా నాకు తెలిసి ఆ తెలుగు రాష్ట్ర ప్రజల్లో ఇంకా మనం సర్వే చేయాల్సిన అంశాలు అనవసరం అది. సో అవుననుకుంటారు. అవునంటే మీరు క్లాప్ ఇప్పుడు కొట్టండి, నిజమా కాదా? సూపర్. సో అది సర్వే చేయాల్సిన అవసరం లేదు. కానీ పారావీల్ అనేది డేటా సెంట్రిక్గా ఉంటుందండి. రేపు పొద్దున కంపెనీస్కి, కార్పొరేట్స్కి ఎలా చేయాలని వీఆర్ వర్కింగ్ అండి. బికాజ్ మనకు వాడే లిప్స్టిక్ నుంచి చెప్పుల వరకు ప్రతి ఒక్క ఆర్గనైజేషన్స్ కూడా దానికి రిక్వైర్మెంట్ ఉంటుంది. దాన్ని ఎలా చేయాలని మేము ఆలోచిస్తున్నాం అండి. నౌ పారావీల్ ఫర్ ది డేటా అండి. పారావీల్ ప్రస్తుతానికి ఓన్లీ డేటా మీద సేకరిస్తుంది. ఓకే, ఒక నియోజకవర్గం సర్వే చేయడానికి ఇంచుమించుగా ఎంత టైం పడుతుందండి? బికాజ్ ఇట్ లుక్స్ లైక్ అ టీడియస్ ప్రాసెస్. మేము కంప్లీట్గా ఇప్పుడు అరౌండ్ 1000 మెంబర్స్ పనిచేస్తుంటామండి సుమారుగా, ప్లస్ ఆర్ మైనస్ ఒక 100 అటు ఇటు. ఎందుకంటే కొంతమంది కొన్ని రోజులు చేసి ఆపేస్తుంటారు ఫీల్డ్లో. సో వీళ్ళంతా కలిపి మేము ఈ 175 నియోజకవర్గాల్ని 1000 మెంబర్స్ కలిపి అరౌండ్ 2.5 months పట్టిందండి. రిక్రూటింగ్ ప్రాసెస్ అన్నీ కలిపి మాకు ఓవరాల్గా. దట్ డజంట్ మీన్ దట్ లెంత్ ఎక్కువైతే మనకు ఎక్కువ పర్సన్స్ అవుతారని కాదు. బికాస్ వీ హ్యావ్ ఆల్రెడీ జోనల్ హెడ్స్ ఫ్రమ్ ది ఐఐటీస్ విచ్ ఆర్ హ్యావింగ్ 5 to 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. అందరూ ప్రతి దగ్గర ఎక్స్పీరియన్స్ ఉన్నారు, మంచి ఐఐటీస్ నుంచి వచ్చి చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వాల్యూ యాడ్ చేసిన తర్వాత అది ఇంకా పెరుగుతుంది. ఇనిషియల్గా నేను మా ఆఫీస్లో కూర్చొని మేము థాట్ ప్రాసెస్ డిస్కస్ చేసినప్పుడు అది 30-40 ఉంది. వీళ్ళంతా ఎక్స్పర్ట్స్ జాయిన్ అయిన తర్వాత ఇట్ ఎండ్ టు 90 ఆ మార్క్కి పుష్ చేశారు. ఇంకా యాడ్ చేయొచ్చు, ఇంకా యాడ్ చేయొచ్చు. 20 అంశాలతో మొదలు పెట్టుకుంది, మేము 35 అంశాల వరకు కవర్ చేయగలిగాం. ఓకే, సో ఆల్మోస్ట్ ఒక 2 months పడుతుంది అంటారు. 2.5 months. 2 to 2.5 months. ఓకే, సినిమా ఇండస్ట్రీకి మనకి సినిమా ఇండస్ట్రీ నుంచి ఎన్టీఆర్ గారు, ఎంజీఆర్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇలా చాలా మంది వచ్చారు, రాణించారు. ఇక ఫ్యూచర్లో ఫలానా వాళ్ళు వస్తే రాణించేటువంటి అవకాశం ఉంది, ఇలాంటి సర్వేలు కూడా ఏమైనా కండక్ట్ చేస్తారా? షూర్ అండి. అంటే మీకు తర్వాత ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అడిగారు కాబట్టి ఈ పాయింట్ మధ్యలో ఇంక్లూడ్ చేస్తున్నాను. ఇప్పుడు లేటెస్ట్గా మేము చేసిన కన్సల్టేషన్ సర్వేలు మీరు అడుగుతున్నారు కాబట్టి ఎవరైతే కూటమి తరపున నాయకుడు బాగుంటారు అని అడుగనుకోండి. దాంట్లో సిబిఎన్ గారు ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, లోకేష్ గారు ఉంటారు, పురంధేశ్వరి గారు ఉంటారు, అందరూ ఉన్నారు. బట్ అనూహ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి 7% కూటమి తరపు నుంచి ఈయన నాయకుడు అయితే బాగుంటుందని 7% వచ్చారు ఆన్ యావరేజ్గా. ఓన్లీ కూటమి. వైఎస్ఆర్సీపీ తరపు నుంచి 11% వచ్చింది. అన్ని ఏజ్ గ్రూపుల నుంచి 11% వచ్చింది. అసలు జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ మధ్య ప్రెస్ మీట్ కానీ మాట్లాడింది కానీ మీడియా కానీ పొలిటికల్ పార్టీ అసోసియేషన్ దగ్గర ఏదైనా రావడం కానీ లేదు. సో ఎనీ పర్సన్, ఎనీ సెక్షన్ ఆఫ్ పీపుల్కి వీల్ ట్రై టు దాంట్లో బిల్డ్ చేయడానికి ట్రై చేస్తుంటామండి. ఓకే, సో మీరు ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ కూడా ఈరోజు ఈ విషయంలో చెప్పారు. ఇది గ్యారంటీగా వైరల్ అయిపోతుంది, డౌటే లేదు ఇందులో. ఇక 2029లో జరగబోతున్నటువంటి ఎలక్షన్స్కి సర్వేలు ఎప్పుడు మొదలు పెడతారండి? ఇది ఇప్పుడు మేము చేస్తున్నాం కదండి. ఇప్పుడు 12th రిలీజ్ చేసిన తర్వాత లెట్స్ సే ఒక ఎమ్మెల్యే గారు రిపోర్ట్ చూసి చాలా బాగా నచ్చింది అనుకోండి, మీరు ప్రైమ్, నెట్ఫ్లిక్స్ చూస్తారనుకుంటాను. దాంట్లో సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు కదా 1 yearకి అలా కంప్లీట్గా. సో దీంట్లో ఆల్సో దే కెన్ గో ఫర్ సబ్స్క్రిప్షన్. నాకు ఎవ్రీ ఆల్టర్నేటివ్ మంత్కి ఈ విధంగా రిపోర్ట్ కావాలి అని వాళ్ళు దే కెన్ గో ఫర్ సబ్స్క్రిప్షన్ అండి. ఓకే, సో ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. మీ సబ్స్క్రిప్షన్ ఉంటే ఆ నియోజకవర్గం చేస్తుంటాం, లేకపోతే మేము వేరే స్టేట్స్ కాన్సన్ట్రేట్ చేస్తుంటాం. ఇప్పుడు June 12 తర్వాత పర్చేస్ చేసిన వాళ్ళు ఎంతమంది ఇంట్రెస్ట్ చూపించి సబ్స్క్రిప్షన్ చేస్తారో అది 50 కావచ్చు, 100 కావచ్చు, 150 కావచ్చు, ఆ వాళ్ళకి మటుకు కంటిన్యూస్గా ఎవ్రీ ఆల్టర్నేటివ్ మంత్ ఆ రిపోర్ట్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, అండ్ అలాగే ఇప్పుడు ఈ పారావీల్ చేసేటువంటి సర్వే వల్ల మనకి ఎక్కువగా డెవలప్మెంట్ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా? అసలు నా ఉద్దేశం, నేను సర్వే మీ దాకా ఫస్ట్లో ఇంట్రడక్షన్లో మీరు చెప్పినట్టు మాకు మాట కరెక్టేనండి. నేను సర్వేకి వచ్చిన ఈ కాన్సెప్ట్ విధానమే, అరే మన మధ్య మార్గం కదా సర్వే అనేది. అటు ప్రజలకి అటు నాయకులకి మధ్యలో ఉంటాం. ఏదో కుట్రలు పనుకుంటే మంచి పనులు వీళ్ళకి ఇది చేస్తే మీరు గెలుస్తారండి, ఇది చేస్తే గెలుస్తారని చెప్పచ్చు కదా అనే స్వార్థంతోనో లేదా నా కోరికతోనో వచ్చాను. సో దీంట్లో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యే అనవసరం, సీఎం అనవసరం, అపోజిషన్ కదండి. మేము నియోజకవర్గాన్ని సెంట్రిక్గా, ప్రజల్ని సెంట్రిక్గా తీసుకొని చేస్తున్నాం. ఈ ప్రజల్లో ఒక ఎమ్మెల్యే తరపున ఏం కోరుకుంటున్నారు, ఆ నియోజకవర్గ సమస్యలు ఏమున్నాయి, మండల వారిగా ఉన్నాయి, అన్ఎడ్యుకేషన్ ఏముంటుంది, ఇలా 35 అంశాలని క్రోడీకరించి అలా ఎమ్మెల్యే రేటింగ్ ఏంది, అసలు ఎమ్మెల్యే గెలిచాక నియోజకవర్గం ఉంటున్నాడా, ఈసారి గెలిచే అవకాశం ఉందా కూడా దీంట్లో అంశాలు. బట్ మెయిన్ సెంట్రిక్ పాయింట్ వచ్చి నియోజకవర్గ ప్రజలు వాళ్ళు ఏం కోరుకుంటున్నారని. ఇది మీరు తీరిస్తే రేపొద్దున తనే ఎమ్మెల్యే అవుతాడు, ఇది తీర్చకపోతే గెలిచిన వాడే ఓడిపోయినాడు అవుతాడు. కరెక్ట్. యా, సో డెవలప్మెంట్కి చాలా ఎక్కువగా ఆస్కారం ఉంది. ఎందుకంటే గ్రౌండ్ రూట్ లెవెల్స్కి వెళ్ళిపోయి అక్కడ ప్రజలు ఏం కావాలని కోరుకుంటున్నారు, ఎలాంటి మార్పులు కావాలని కోరుకుంటున్నారు అనేది కూడా జరుగుతుంది. కాబట్టి ఐ థింక్ దిస్ విల్ బీ అ బ్రిలియంట్ ప్లాట్ఫామ్ ఫర్ డెవలపింగ్ ఇండియా ఇంటూ మచ్ బెటర్ వే. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి మా క్వశ్చన్స్ అన్ని అయిపోయాయి. అలాగే ఇప్పుడు మీ కోర్ టీమ్ని ఒకసారి వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాను నేను. ది కోర్ టీమ్ ఆఫ్ పారావీల్ ఆపరేషన్స్ హెడ్ ప్రవీణ్ వై గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వై ప్రవీణ్ గారు. అలాగే డేటా అండ్ అనలిటిక్స్ ఏ సాయి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్.
సిస్టమ్స్ అండ్ టెక్నికల్ తిరుమలేష్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము.